నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. బంగారం కొండెక్కింది, ఇక తగ్గేదేలే అంటోంది. ఇదే రేంజ్ లో పెరిగితే 1,00,000 దాటేస్తుందా? ఉగాదికి బంగారం లకారమవుతుందా? ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? అప్పుడప్పుడు తగ్గుతున్నా ఓవరాల్ గా పెరుగుడే ఎక్కువగా ఉందా? గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? కొన్నాళ్లుగా పసిడి పరుగులు పెడుతోంది, పట్టపగ్గా లేకుండా దూసుకువెళ్తోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది, ఆ తర్వాత కొన్ని రోజులకే ఆల్ టైమ్ హై టచ్ చేస్తోంది. గత ఏడాది 40 సార్లకు పైగా ఆల్ టైమ్ హైకి చేరింది. ఈ ఏడాది ఇప్పటికే 16 సార్లు జీవితకాల గరిష్ట ధరను తాకింది. ఇదే రేంజ్ పెరుగుదల ఉంటే ఉగాదికి తులం 1,00,000 అవుతుందా? బులియన్ మార్కెట్ నిపుణులు ఏం చెప్తున్నారు? బంగారం కొండెక్కింది, ఇక తగ్గేదే లే అంటోంది. ఇదే రేంజ్లో పెరిగితే 1,00,000 దాటేస్తుందా? ఉగాదికి బంగారం లకారం అవుతుందా? ధరలు ఎందుకిలా పెరుగుతున్నాయి? గోల్డ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? పసిడి పరుగులు పెడుతోంది, దమ్ముంటే కొనండి అంటూ ఛాలెంజ్ విసురుతోంది. మధ్య మధ్యలో తగ్గుతూ ఊరిస్తోంది. హైక్లో మాత్రం జెట్ స్పీడ్ మీద ఉంది. అప్పుడప్పుడు స్లో అవుతున్న రాకెట్ స్పీడ్ మాత్రం ఆగడం లేదు. తగ్గేది మూరెడు, పెరిగేది బారెడు అన్నట్లు గోల్డ్ ధరలు ఉంటున్నాయి. గతేడాది 40 సార్లకు పైగా ఆల్ టైమ్ హైకు చేరింది. ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా సార్లు ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఓ దశలో తులం 92,000 మార్కు దాటింది. అప్పుడప్పుడు తగ్గుతున్న గరిష్ట ధరను క్రమంగా టచ్ చేస్తూనే ఉంది. ఈ లెక్కన ఉగాదికి తులం 1,00,000 రూపాయలయ్యే ఛాన్స్ ఉందనేది బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. ఎందుకంటే 1-2 రోజులు దిగొచ్చినా ఎక్కువ రోజులు ధర పెరుగుతూనే ఉంది. హైక్ 1000 పైగా ఉంటే తగ్గేది 500-600కు మించి ఉండటం లేదు. ఓవరాల్గా చూస్తే బంగారం 1,00,000 కావడానికి రోజులే మిగులున్నాయి. గత వారం స్వచ్ఛమైన బంగారం ధర 90,000 మార్కు దాటింది. అదే బాటలో వెండి నడుస్తోంది. కిలో వెండి ధర 1,15,000కు చేరువైంది. వాస్తవానికి మార్కెట్లో పసిడి వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతూ ఉంటాయి. స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయి. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధర గత బుధవారం జీవితకాల గరిష్టాలను చేరింది. సమీప భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర 91,250 రూపాయలు పలికింది. శనివారం నాటికి 640 రూపాయలు తగ్గి 90,610 రూపాయలకు చేరుకుంది. తర్వాత ఇంకాస్త తగ్గింది. 90,000 రూపాయల ధర నుంచి దిగువకు వచ్చింది. ప్రస్తుతం బంగారం ధర గత 3 సెషన్లుగా తగ్గుతూ వస్తోంది. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు మెరుగుపడటమే. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు చేరుకోవడంతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చొరవతో పుతిన్ యుద్ధం నిలిపివేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు ప్రస్తుతం రికవరీ బాటలో ఉన్నాయి. నిజానికి బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయి నుంచి మరింత ముందుకు వెళుతుందని అంతా భావించారు. కానీ నెమ్మదిగా బంగారం ధర తగ్గడం ప్రారంభించింది. కానీ ఇది తాత్కాలికమేనంటున్నారు నిపుణులు. గతంలో ఇలాగే ఎగుడు దిగుడు పరిస్థితులున్నా చివరకు ఆల్ టైమ్ హైలను టచ్ చేస్తూ వచ్చిందని చెబుతున్నారు. బంగారం ధర గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే భారీగా పెరిగింది. ఈ ఏడాది కూడా అప్పుడప్పుడు అలా తగ్గిందనిపించినా హైక్ పర్సెంటేజ్ ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి బంగారం ధర విపరీతంగా పెరగడం మొదలైంది. దీనికి కారణం ట్రంప్ వాణిజ్య యుద్ధం పేరిట ఇతర దేశాలపై ఎగుమతి సుంకం పెంచడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు దెబ్బతినడం ప్రారంభించాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ డబ్బును పెద్ద మొత్తంలో బంగారం వైపు తరలించారు. ఎందుకంటే ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావిస్తారు. ఫలితంగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఒక్కసారిగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. గోల్డ్ అంటేనే సెంటిమెంట్, సంస్కృతి సంప్రదాయాలతో ముడిపడిపోయిన లోహం. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు తప్పనిసరి. బంగారానికి ఎంత క్రేజ్ ఉందో దాని ధరలు కూడా అలాగే పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులతో పసిడి సామాన్యులకు భారమైపోయింది. ఏడాది క్రితం 70,000 రూపాయలు ఉన్న పసిడి ఇప్పుడు ఏకంగా 90,000 రూపాయలు దాటింది. దీంతో ధరలు మరింత పెరుగుతాయనేలా అంతర్జాతీయ పరిస్థితులున్నాయి. వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న సుంకాలు, ఆ దేశ అధ్యక్షుడు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికా సుంకాలు, ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు బంగారం ధరలు పెరగడానికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో 10 గ్రాముల పసిడి 1,00,000 రూపాయలు దాటే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రేడ్ వార్ ప్రారంభమైంది. ట్రేడ్ వార్ ఉన్నప్పుడు బంగారాన్ని వివిధ దేశాలు కొంటున్నాయి, బ్యాంకులు కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం ఎంత రేటుకైనా వెళ్లొచ్చు. స్టాక్ మార్కెట్ కింద పడితే అందరూ గోల్డ్ కొంటారు. మధ్య మధ్యలో తగ్గినా గోల్డ్ ధర ఎప్పుడూ స్ట్రాంగ్గానే ఉంటుందనేది నిపుణుల మాట.
గోల్డ్ ధర ఎక్కువైనా తక్కువైనా చాలా సందర్భాల్లో అవసరానికి తీసుకోవాల్సిందే. పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనడం ఆనవాయితీగా వస్తోంది. బంగారం ధరలు అమాంతం పెరిగినప్పటికీ కొనుగోళ్లలో మాత్రం వెనకాడటం లేదు. శుభకార్యం ఏదైనా సరే బంగారం కొనడం తప్పనిసరైందని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ముందస్తుగా కొనుగోలు చేస్తున్నామంటున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు మారకుంటే 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గోల్డ్ రేట్ ఎంత పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. ధరతో సంబంధం లేకుండా జ్యువెలరీ షాపులు సందడిగా కనిపిస్తూనే ఉన్నాయి. ఎందుకంటే పెళ్లిళ్లకు కంపల్సరీగా ఎంతో కొంత బంగారం కొనితీరాల్సిందే. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారేమో కానీ కొనడం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. దీనికి తోడు రిస్క్ లేని పెట్టుబడి, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే ఇన్వెస్టర్లు సైతం బులియన్ మార్కెట్లకే పెట్టుబడుల్ని మళ్లిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధర దాదాపు 25% పెరిగింది. గత 5 సంవత్సరాలలో పోల్చి చూస్తే రెట్టింపైంది. ఇదే రేంజ్లో పెరిగినట్లయితే ₹1,00,000 తాకడం ఖాయంగా కనిపిస్తోంది. గోల్డ్ అంటేనే సెంటిమెంట్, అంతేకాదు లాంగ్ టర్మ్ రిటర్న్స్ గ్యారంటీ. అందుకే ఎంత ధర పెరిగినా కొనుగోళ్లు తగ్గడలేదు. పెళ్లిళ్ల విషయంలోనైతే నో కాంప్రమైజ్ అంటున్నారు. సామాన్యులు మాత్రం బంగారం కొనగలమా అనేలా పరిస్థితులున్నాయి. ట్రంప్ టారిఫ్ల ఎఫెక్ట్తోనే ఇలా పెరుగుతుందా? ఔన్స్ గోల్డ్ రేట్ ఇలాగే పెరిగితే 1,00,000 కావడానికి పెద్ద టైం పట్టదా? బంగారం ధరలు రోజురోజుకు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనాలంటేనే అమ్మో బంగారమా అని భయపడాల్సిన పరిస్థితులున్నాయి. ఇప్పటికే ధర రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది. కొన్నాళ్లుగా ఆల్ టైమ్ హైలను బ్రేక్ చేస్తూ దూసుకువెళుతోంది. ఫలితంగా ఆభరణాల కొనుగోలు చాలా ఖరీదైన ప్రక్రియగా మారిపోయింది. గడిచిన ఏడాది కాలంలోనే బంగారం ధర 25% పెరిగింది. గత 5 ఏళ్లతో పోల్చి చూస్తే రెట్టింపైంది. గత 10 ఏళ్లలో 60,000 పెరిగింది. కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి మరింత పెరుగుతూ వస్తోంది. 2025 జనవరి కంటే ముందు సుమారు ₹78,000 ఉన్న బంగారం ధర ఫిబ్రవరి ఎండింగ్ నాటికి 87,000 దాటింది. అంటే 10% పెరిగింది. ఈ భారీ పెరుగుదల ఇన్వెస్టర్లు, మార్కెట్ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరిచింది. ఇదే రేంజ్లో పెరిగినట్లయితే ₹1,00,000 తాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. కేవలం దశాబ్ద కాలంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 25,000 నుంచి 84,300 రూపాయలకు చేరుకుంది. 2011 ఆగస్టులో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర 25,000 మార్కును చేరింది. ఆ తర్వాత 2020 జూలైలో 50,000 రూపాయల మార్కును దాటింది. అంటే కేవలం 9 ఏళ్లలో ధరలు రెట్టింపయ్యాయి. ఆ తర్వాత మరో 48 నెలల్లో ధరలు 75,000 రూపాయల మార్కును దాటేశాయి. గతేడాది సెప్టెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 75,000 రూపాయల మార్కును చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 90,000 రూపాయల దగ్గర టచ్చాడుతోంది. గత వారం ఓ దశలో 92,000 రూపాయల మార్కును టచ్ చేసింది. ఈ స్థాయిలో పెరిగితే ఇంకొన్ని రోజుల్లోనే 1,00,000 మార్కు దాటుతుందనే మాటలు నిజమయ్యే అవకాశాలున్నాయి. భారతీయులకు బంగారం అంటే తెగ ఇష్టం. ఆభరణాల కోసం కొనుగోలు చేస్తే బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. అందుకే బంగారానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. బంగారం దిగుమతిలో భారత్ రెండో అతిపెద్ద దిగుమతిదారుగా ఉంది. గత 10 ఏళ్లలో బంగారం ధర 60,000 రూపాయలు పెరిగిందంటే సంవత్సరానికి సుమారుగా 7,000 రూపాయలు పెరిగింది. 2015లో 24,931 రూపాయలు ఉన్న బంగారం ధర 2025 మార్చి 1 నాటికి 86,830 రూపాయలకు చేరింది. 2001 నుంచి 2014 మధ్య కాలంలో బంగారం ధరలు ఇంతగా పెరగలేదు. 15 ఏళ్లలో 20,000 అంటే సంవత్సరానికి 1,000 మాత్రమే పెరిగింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం, భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి కారణంగా మార్కెట్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ట్రంప్ సుంకాల విధింపు కారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీనికి తోడు అంతర్జాతీయ అనిశ్చితి ఇలాగే కొనసాగితే బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ సుంకాల కారణంగా మార్కెట్లలో అనిశ్చితి నెలకొందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. దీంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లే అవకాశాలు పెరుగుతాయి. ఫలితంగా ధరలు ఎగబాగుతాయి. వీటికి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఆర్థిక మందగమనం తోడైతే పసిడి ధరలు కొత్త పుంతలు తొక్కడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ వాదనతో విభేదించేవారు ఉన్నారు. ట్రంప్ సుంకాల భయాల కారణంగా ఇప్పటికే ధరలు పెరగవలసినంత పెరిగాయని, 1,00,000 మార్కు దాటే అవకాశాలు తక్కువని అంచనా వేస్తున్నారు. కొత్త అనిశ్చితులేవైనా తలెత్తితే తప్ప పసిడి ధర భారీగా పెరిగే అవకాశం తక్కువనేది వారి వాదన. ఇక ట్రంప్ సుంకాలతో పాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇప్పటి వరకు ఫెడరల్ రిజర్వ్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్లలో కోత ఉండకపోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు బదులుగా వడ్డీ రేట్లు పెరిగినా పెరగొచ్చని అంటున్నాయి. వడ్డీ రేటు పెరిగితే డాలర్పై పెట్టుబడులు ఆకర్షణీయంగా మారి బంగారానికి డిమాండ్ తగ్గుతుంది. సో బంగారం ధరలు పెరగాలంటే వడ్డీ రేట్లు తగ్గాలి. దీంతో
ఫెడరల్ రిజర్వ్ నిర్ణయంపై అంతా ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గే సూచనలైతే కనిపించట్లేదు. దీనికి తోడు ట్రంప్ సుంకాల కారణంగా డాలర్ మరింత ఆకర్షణీయంగా మారింది. దీంతో బంగారం ధరలు పెరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువని ట్రేడ్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక ఫెడ్ వడ్డీ రేట్లను మార్చకపోయినప్పటికీ ఈ ఏడాదిలో 2 సార్లు తగ్గించనున్నట్లు సంకేతాలిచ్చిన క్రమంలో బంగారం ధరలు ఒక్కసారిగా సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలకు చేరాయి. ఒక దశలో స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $3,050 మార్కు దాటగా ప్రస్తుతం $3,030 పైన ఉంది. $3,050 మార్కు దాటడం కూడా ఇదే తొలిసారి. ఇక స్పాట్ సిల్వర్ రేటు $33 పైన కొనసాగుతోంది. దేశీయంగా కూడా గోల్డ్ రేట్లు జీవనకాల గరిష్ట స్థాయిల్లోనే ఉన్నాయి. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్, బాండ్ ఈల్డ్స్ డిమాండ్ తగ్గి గోల్డ్ రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇప్పటికే ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలు ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనతో ఇంకా పెరిగిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గోల్డెన్ డేస్ నడుస్తున్నాయి. తొలిసారిగా ఔన్స్ అంటే 31.1 గ్రాముల బంగారం ధర $3,000 దాటింది. $2,500 నుంచి $3,000లకు చేరుకోవడానికి 7 నెలలు మాత్రమే పట్టింది. అదే గతంలో ఔన్స్ బంగారం ధర $500 పెరగడానికి యావరేజీగా 4 ఏళ్లు పట్టింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే నెక్స్ట్ రికార్డ్ ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. 2025లోనే ఔన్స్ ధర $4,000 తాకే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 90,000 దాటింది. ఔన్స్ గోల్డ్ పెరిగితే 1,00,000 కావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చు. 2024లో 40 కంటే ఎక్కువసార్లు బంగారం సరికొత్త ఆల్ టైమ్ గరిష్టాలను నమోదు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మరో 16 కొత్త గరిష్టాలను చేరుకుంది. అంతర్జాతీయంగా 2005 డిసెంబర్లో పసిడి ఔన్స్ ధర తొలిసారిగా $500 మార్కును తాకింది. అది 2008 మార్చిలో $1,000లకు చేరుకుంది. అంటే $500 పెరగడానికి 3 ఏళ్లు పట్టింది. ఇక 2011 ఏప్రిల్లో 1,500, 2020 ఆగస్టులో $2,000, 2024 ఆగస్టులో $2,500 మార్కును తాకింది. రేట్లు ఎంత పెరిగినా డిమాండ్ తగ్గట్లేదు. జనమే కాదు, దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి. ఏటేటా నిల్వల్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంది? మన దేశం దగ్గర ఎన్ని వందల టన్నులుంది? ధర పెరుగుతున్న పలు దేశాలు గోల్డ్ను కొనేస్తున్నాయి. కేంద్ర బ్యాంకుల్లో పెరుగుతున్న బంగారు నిల్వలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుతున్నాయి. స్టాక్ మార్కెట్ అస్థిరత, ఈక్విటీ మార్కెట్లో అధిక అనిశ్చితి ఉంటే పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు. త్వరలోనే తులం బంగారం ధర ₹1,00,000 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత 10 ఏళ్లుగా చూసుకుంటే ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, కేంద్ర బ్యాంక్ విధానాలు, పెట్టుబడిదారుల మనోభావాల్లో మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. ద్రవ్యోల్బణం పెరిగితే రూపాయి బలహీనపడినప్పుడు బంగారం ధర పెరుగుతుంది. బడ్జెట్కు ముందు బంగారం, వెండి ధరలు వేగంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు, సాధారణ కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత, అమెరికన్ విధానాల కారణంగా ప్రజలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం కొనుగోలును పెంచుతున్నారు. దీని కారణంగా ధర నిరంతరం పెరుగుతోంది. రేటు ఎంత పెరిగినా దేశంలో పసిడికి డిమాండ్ తగ్గట్లేదు. తులాల దగ్గర కాంప్రమైజ్ అవుతున్నారే తప్ప కొనడంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదని లెక్కలు చెబుతున్నాయి. 2024లో భారత్లో పసిడి గిరాకీ 5% మేర పెరిగింది. గతేడాది బంగారంపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ క్రమంలో అప్పట్లో గోల్డ్ రేట్లు తగ్గగా డిమాండ్ భారీగా ఏర్పడింది. 2024లో దేశంలో పసిడి గిరాకీ స్వల్పంగా 5% పెరిగి 802.8 టన్నులకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. కిలోల ప్రాతిపదికన చూస్తే ఏకంగా 8,02,000 కిలోలు. 2023లో భారత్లో గోల్డ్ డిమాండ్ 761 టన్నులుగా ఉంది. ఈ క్రమంలోనే ఏడాది ప్రాతిపదికన 5% మేర పెరిగిందని WGC తెలిపింది. 2025లో మాత్రం బంగారం వినియోగం అంచనాలను తగ్గించింది. ఈ సంవత్సరంలో కేవలం 700 నుంచి 800 టన్నుల మధ్య గిరాకీ ఉండొచ్చని అంచనా వేసింది. అంటే ఇక్కడ కనిష్ట విలువతో చూస్తే ప్రస్తుత గిరాకీతో పోలిస్తే 12% పైగా తగ్గించడం హైలైట్. ఇక 2024లో మొత్తంగా గోల్డ్ డిమాండ్ వాల్యూ 31% మేర పెరగ్గా విలువ పరంగా చూస్తే ఇది ఏకంగా 5,15,390 కోట్ల రూపాయలుగా ఉంది. అంటే ఏకంగా 5 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన బంగారం క్రయ విక్రయాలు జరిగాయి. 2023లో ఈ విలువ కేవలం 3,92,000 కోట్లుగానే ఉంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం పడిపోవడం లేదు. 2024 అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో గోల్డ్ డిమాండ్ దాదాపు ఫ్లాట్గానే ఉందని గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. ఇక్కడి నుంచే ధరలు భారీగా పెరగడం మొదలైంది. జ్యువెలరీ డిమాండ్ గతేడాది 2% పడిపోయిందని, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లు ఏకంగా 29% పెరిగినట్లు WGC రీజనల్ CEO సచిన్ జైన్ చెప్పారు.
ఇంకా 2023తో పోలిస్తే గతేడాది దేశంలో బంగారం దిగుమతులు కూడా 4% తగ్గాయన్నారు. ఇంకా 2024లో రిజర్వ్ బ్యాంక్ 73 టన్నుల గోల్డ్ను కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. మన దేశ దిగుమతుల్లో ఎక్కువగా స్విట్జర్లాండ్ నుంచే వాటా ఉంది. తర్వాత యుఏఈ, దక్షిణాఫ్రికా వంటివి ఉన్నాయి. బంగారం ఎక్కువగా ఉత్పత్తి అయ్యే దేశాల నుంచి ఇతర దేశాలు బంగారాన్ని దిగుమతి చేసుకుంటాయి. ఇక మన దేశం కూడా భారీగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. బంగారం దిగుమతిలో చైనా, భారత్ పోటీ పడుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ఈ 2 దేశాలే దిగుమతిలో ముందు వరుసలో ఉంటాయి. భారత్లో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా మహిళలు పండుగలు, శుభకార్యాలు, ఇతర వేడుకలు ఏది ఉన్నా ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక అసలు విషయానికొస్తే భారత్ దగ్గర సరిపడినంత బంగారం లేదు. అందుకే ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నా, మందగమన పరిస్థితులు ఉన్నా కూడా బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఆర్బీఐ నిల్వ చేస్తుంది. బంగారం నిల్వల్ని దేశ ఆర్థిక స్థిరత్వానికి కీలకంగా పరిగణిస్తారు. అందుకే ఏ దేశమైనా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటూ ఉంటుంది. బంగారం నిల్వలు దేశ కరెన్సీని కూడా ప్రభావితం చేస్తాయి. ఇంకా సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. బంగారం నిల్వల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో ఏకంగా 8,133 టన్నుల బంగారం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా, స్విట్జర్లాండ్ ఉన్నాయి. ఇక ఇండియా 872 టన్నుల బంగారం నిల్వలతో ఈ లిస్టులో 8వ స్థానంలో ఉంది. ఆ తర్వాత జపాన్, టర్కీ ఉన్నాయి. బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు, సెంటిమెంట్, భవిష్యత్ భరోసా అంటూ కొనేస్తూ ఉంటారు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు. లక్షల్లో విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్లంతా ఎదురు చూస్తూ ఉంటారు. పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు. కొన్నాళ్లుగా పెరగడం తప్ప తగ్గడం తక్కువే. అయినా ఎగుడు దిగుడులతో సంబంధం లేకుండా గోల్డ్ కొనేవాళ్లు కొనేస్తూ ఉంటారు. ఇంకొందరు భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమోనని పెళ్లిళ్లకు ముందే కొనుగోలు చేస్తారు. 2000 సంవత్సరంలో గోల్డ్ రేట్ 4,400 రూపాయలు. 2025లో దాదాపు 90,000. అంటే ఈ 25 ఏళ్లలో 85,000 పెరిగింది. ప్రతి 9 ఏళ్లకోసారి పసిడి ధర 3 రెట్లవుతూ వస్తోంది. జనమే కాదు, దేశాలు బంగారాన్ని తెగ కొనేస్తున్నాయి. మన ఆర్బీఐ గోల్డ్ కొనుగోళ్లు 3 ఏళ్ల గరిష్టానికి చేరాయి. ధర పెరుగుతున్నా గోల్డ్కు డిమాండ్ తగ్గట్లేదు. బంగారాన్ని రిస్క్ లేని పెట్టుబడిగా భావిస్తుండడమే ఇందుకు కారణం. ఉన్నంతలో ఎంతో కొంత బంగారాన్ని కొనడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. బ్యాంకులో దాచుకోవడం కంటే బంగారాన్ని కొనడానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. 2022లో దేశంలోని 15% కుటుంబాలు బంగారంలో ఇన్వెస్ట్ చేశాయి. అదే 2023కు వచ్చేసరికి ఆ సంఖ్య 21%కి పెరిగింది. బంగారం కొనడం ఖర్చు కాదు, సంక్షోభంలో ఆదుకునే పెట్టుబడిగా భావిస్తారు. దేశాలు సైతం ఇలాగే ఆలోచిస్తున్నాయి. మొత్తంగా బంగారం ఆల్ టైమ్ హైల్ని బ్రేక్ చేసుకుంటూ పరుగులు తీస్తున్నా కొనేవారు తగ్గడం లేదు.